వర్గంలోని క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దహనంపై ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్పందించారు. టీడీపీకి చెందిన వారే కుట్రలు చేశారని, అన్ని విషయాలు విచారణలో బయటపడతాయన్నారు. దోషులు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెదకూరపాడు నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరు. తెలుగుదేశం అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వచ్చిన తర్వాత దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు. రాత్రి తెలుగుదేశం పార్టీ పందిరికి తగలబడింది. మరి అది వాళ్ళే తగలబెట్టుకొని వైసీపీ మోకులు తగలబెట్టారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. మరి రాత్రి 11:30 దాకా కూడా జనం ఉన్నారంట. అక్కడ 5 నిమిషాల్లో జనం ఎటుపోయారు. దాంట్లో ఉన్న బళ్ళు కానీ చైర్స్ కానీ ఏమైనా పక్కన కట్టేయకపోతుంది. మరి అది అక్కడ పడింది. ఒకసారి గమనించాలి. మరి దాని మీద డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ద్రోహులని కఠినంగా శిక్షించాలి. దీంట్లో ఎటువంటి భేదం లేకుండా కూడా ఎవరైనా సరే ఒకళ్ళు వాళ్ళే చేసుకొని మా పార్టీ మీద నెపం వేయడం ఎంత దారుణం అంటే, మొన్నే రీసెంట్గా దండకోటలో మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. పట్టణం ఉదయం పూట 9ంటికి తగలబెట్టి రెడ్ హ్యాండ్గా దొరికారు వాళ్ళిద్దరు. తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళిద్దరు కూడా దొరికి వాళ్ళని ఇప్పుడు కూడా బెయిల్ రాలేదు. రెడ్ హ్యాండ్గా దొరికారు. నువ్వు ఎవరు తగలబెట్టారో తెలియకుండా వైసీపీ మూకలు అని చెప్పి మాట్లాడుతూ ఉండవు. అది మరి నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. సరే, అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్లో నేను చిటికేస్తే మా ఇల్లులు, మా ఆఫీసులు మొత్తం లేచేస్తాడు. అంటే ఇలాంటి దౌర్భాగ్యమైన అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పంపించడం ఈ నియోజకవర్గానికి. మరి గతంలో 2019లో వచ్చినప్పుడు నేను ఎలా ఎలక్షన్ చేశానో మీ అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాలు మీతోటి ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు. మరి నా స్వభావం ఏంటో, ఆ అభ్యర్థి స్వభావం ఏంటో ఒకసారి ప్రజలు చూస్తూ ఉన్నారు. వచ్చిన రోజు నుంచే గొడవలతోటి ఏదో ఒకటి ఇక్కడ మరి భయభ్రాంతులు చేసి ఈ నియోజకవర్గాన్ని మరి గెలవాలని తాపత్రయంతో ఉన్నాడు. నిన్న సభ కూడా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. దాంతో అతనికి మరి మైండ్ పోయి ఏం చేస్తున్నాడో అతనికే మరి ప్రెస్ మీట్లు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టమన్నాడా, లేకపోతే లోన పోయిన తర్వాత తిట్టాడా ఏందో తెలియక అతను ప్రెస్ మీట్లు పెట్టడం ఇది రకంగా చేస్తూ ఉన్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టింది ఏం పెట్టాను, చంద్రబాబు నన్ను పర్సనల్గా మాట్లాడితే నేను అతనికి కౌంటర్ ఇచ్చాను. అది కాదు నాయన చంద్రబాబు, కనీసం నువ్వు స్లిప్ తీసుకునే ముందు కనీసం ఇక్కడ ఏం జరుగుతుందో ఆలోచించుకొని నువ్వు చెప్తే బాగుండేది అని నీ వయసుకి పెద్దలకు ఇచ్చే నేను మాట్లాడాను.